హాయ్ ఆల్ మరొక బ్యూటిఫుల్ మినీ వ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మన మినీ వ్లాగ్లో కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే కందిపప్పు, మిరియాలు, నువ్వులు వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. 5 లేదా 6. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఒక కప్పు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు, అలాగే పసుపు, ఇంగువ, ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ వేడికి బాగా మగ్గిపోతాయి ఇవి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనం ముందుగానే అన్నాన్ని ఉడికించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులోకి ఈ కారంని వేసేసుకోవాలి. కరివేపాకు కారం వేసేసుకున్న తర్వాత ఇందులో బాగా కలిసే విధంగా అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకొని ఆవాలు వేసుకొని అందులోకి వేరుశనగ పప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న కరివేపాకు అన్నంలోకి ఈ తాలింపు మొత్తాన్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. డీటెయిల్గా కావాలంటే ఫుల్ లెంత్ రెసిపీని నేను కింద ట్యాగ్ చేస్తా, వెళ్ళి చూసేయండి. వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.